చాలామంది పిల్లలు సిరప్స్ తాగడానికి ఇష్టపడరు. సో వాళ్ళు ఏం చేస్తారు అనంటే దాన్ని వామిట్ చేసేస్తారు. అలా వామిట్ చేసినప్పుడు పేరెంట్స్‌కి డౌట్ ఏంటి అనంటే మళ్ళీ ఆ డోస్ అనేది రిపీట్ చేయాలా వద్దా? ఎక్కువగా వేసేస్తే మళ్ళీ ఓవర్ డోస్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలా అని మళ్ళీ డోస్ రిపీట్ చేయకపోతే జ్వరం తగ్గదేమో, జలుబు తగ్గదేమో అనే డౌట్ ఉంటుంది కదా! వాళ్ళ గురించి ఈ రీల్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఒక సిరప్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 15-20 మినిట్స్ వరకు బేబీ కనుక వామిట్ చేయకుండా ఉంది అని అంటే మీరు యూజువల్లీ డోస్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే సింపుల్‌గా వితిన్ 20 మినిట్స్ బేబీ వామిట్ చేస్తే మీరు డోస్ అనేది ఫుల్ డోస్ అనేది మీరు రిపీట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అనంటే సపోజ్ బేబీ హాఫ్ ఎన్ అవర్ తర్వాత వామిట్ చేసిందనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఆ వామిట్‌లో మీ సిరప్ ఏమైనా విజిబుల్ ఉందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఆ కలర్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి ఏమన్నా తెలుస్తుందా చూడండి. అలా ఉంది అంటే కనుక మీరు కంపల్సరీ మళ్ళీ ఫుల్ డోస్ రిపీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ అలా కానీ మీకు కనిపించలేదు వామిట్‌లో అనంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ కానీ 1 అవర్ తర్వాత బేబీ వామిట్ చేసిందనుకోండి ఏదో ఒక కారణం వల్ల యూజువల్లీ మనం ఇచ్చిన మెడికేషన్‌ని రిపీట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత సిరప్ తాగని పిల్లలైనా సరే మీరు బలవంతంగా వాళ్ళని పడుకోబెట్టేసి ముక్కు మూసేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి చోకింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్వేస్ సిరప్స్ ఎప్పుడూ కూడా సిట్టింగ్ పొజిషన్‌లోనే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.